హాయ్ అండి అందరికీ. టుడే కరెంట్ అఫైర్స్. ఇండోర్లో 16వ బ్రిక్స్ వ్యవసాయ సమావేశం. ఇది జూన్ 9 నుంచి 13 వరకు జరుగుతుంది. బ్రిక్స్లో 11 దేశాలు ఉంటాయి. అయితే 11 దేశాలు వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా. జూన్ 12 నుంచి 13 వరకు బ్రిక్స్ వ్యవసాయ మీటింగ్ జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహిస్తుంది ఇండియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. భారతదేశం ఈ సంవత్సరం ఆతిథ్య దేశంగా ఉంటుంది. ఆహార భద్రత, వ్యవసాయ రంగ ఉత్పత్తులు, ఎగుమతుల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. 21 దేశాల వారు హాజరవుతారు. సో ఇక్కడ 21 దేశాల వారు హాజరవడం ఏంటి అనేసి మీకు డౌట్ వస్తుండొచ్చు, బట్ చెప్తాను. బ్రిక్స్లో ఉండేది 11 దేశాలు. నెక్స్ట్ పరిశీలక దేశాలైన 10 దేశాలు హాజరవుతాయన్నమాట. అంటే ఈ సభ్యత్వం 11 దేశాలు, పరిశీలక దేశాలేమో 10 దేశాలు. సో టోటల్ 21. 2026 బ్రిక్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరగనుంది. బ్రిక్స్ అనేది మొదటిసారిగా బ్రిక్ అనేది 2009లో ఏర్పాటైంది. అయితే 2010లో సౌత్ ఆఫ్రికా చేరటంతో ఇది బ్రిక్ అనేది బ్రిక్స్గా మారింది. ఇది 17వ సమ్మిట్ అనేది బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జరిగేది 18th బ్రిక్స్ సమ్మిట్. ఇది న్యూఢిల్లీలో జరగనుంది. నెక్స్ట్ వన్ చూడండి. భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు. ఈయన 26 మే 2014లో ప్రభుత్వంలోకి ఎంటర్ అయ్యారు. అంటే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. స్టిల్ 10 జూన్ 2026న ప్రభుత్వంలోకి ప్రజెంట్ వచ్చి ఇప్పుడు వరకు, అంటే నిన్నటి ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉన్నారు. నరేంద్ర మోదీ గారు 32 దేశాల నుండి అవార్డ్స్ను అందుకున్నారు. ఈయన హయాంలోని మార్పులు ఏమేమి సాధించారు అని చూద్దాము. మొదట్లో ఆయనే స్టార్టింగ్లో వచ్చినప్పుడు 2014లో ఫస్ట్ వచ్చేసి 2026 వరకు ఎన్ని మార్పులు చేశారనేది చూద్దాము. 74 ఎయిర్పోర్ట్లు 2014లో ఉంటే 164 ఎయిర్పోర్ట్స్ అనేవి పెంచడం జరిగింది. సో 51,348 MBBS సీట్లు అప్పుడు స్టార్టింగ్లో ఉంటే ప్రజెంటు 1.28 లక్షల సీట్లను పెంచారు. 13 ఎయిమ్స్ 21 వరకు పెంచారు. 11 IITsను 23 వరకు పెంచారు. 7 ఎయిమ్స్ను 23 వరకు పెంచారు. నెక్స్ట్ వన్. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో రక్షణ శాఖ భూమిలో తొలి భారీ స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు. దీని ప్రాజెక్టు కెపాసిటీ వచ్చేసి 250 మెగావాట్స్. ఇది 850 ఎకరాలలో అమలు చేయబోతున్నారు. నెక్స్ట్ వన్. మహిళల ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్షిప్ 2026 విజేత సవితాశ్రీ భాస్కర్. ఈమె 13వ మహిళా ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్షిప్లో ఈమె విజేతగా నిలిచారు. ఇది వచ్చేసి ఎన్నో ఎడిషన్ అంటే 21వ ఎడిషన్. నెక్స్ట్ వన్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ. ఇది వచ్చేసి 30,000 ఎకరాల విస్తీర్ణంలో 765 చదరపు కిలోమీటర్లలో నిర్మిస్తున్నారు. ఇది హైదరాబాద్లోని మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాలైన 56 రెవెన్యూ గ్రామాలను ఇందులో చేర్చారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ దీనిని అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే సింగపూర్, దుబాయ్ తరహాలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో పాటు వాక్ టు వర్క్ జీవన శైలిని అందించనుంది. ఇంతే ఫ్రెండ్స్. టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి
దీంతో డిఎస్సికి నెక్స్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, చూడండి మామూలుగానే ఉంది కదా నోట్స్, అంత అట్రాక్టివ్గా లేదనేసి అనుకోకండి. ఫుల్గా చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందులో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంది. ఇది కంపల్సరీగా మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నేను ఇలా మీకు డిఎస్సి పరంగా ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా హైలైట్ చేస్తారు, గ్రూప్స్ పరంగా ఎలా అడుగుతారు అనేసి టెన్షన్ పడకండి. ఏముండదు. దాంట్లో ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు న్యూస్లో కానీ దేంట్లో కానీ డైలీ ఏదైనా ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఎవరు స్టార్ట్ చేసిరు, దాన్ని ఎన్ని పర్యాయాలుగా జరిగింది అనే, అది ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది డెప్త్గా అర్థం చేసుకుంటూ చదివితే అంత ఈజీగానే ఉంటుందండి. సో ఇలా బోరింగ్ కాకుండా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా నేను ఒక రోజు ఒక క్వశ్చన్ అడుగుదామని చూస్తున్నానండి. ఎందుకంటే నా వీడియో చూసి ఎంతమంది అయితే చూస్తున్నారో, వాళ్ళు ఎంత ఫాలో అవుతున్నారు, ఎలా రీడ్ చేస్తున్నారు అనేది నాకు కూడా తెలియాలి కాబట్టి, సో నేను ప్రీవియస్గా ఏదైతే మనం రాసుకున్నామో నోట్స్, అందులో నుంచి వెళ్ళి అడుగుతాను. మీరు ఆన్సర్ చేస్తున్నారని అంటే పక్కా మీరు కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నారు, చదువుతున్నారు, మీరు గివప్ చేయగలుగుతారు నెక్స్ట్ ఎగ్జామ్స్లలో అనేది నాకు అర్థమవుతుంది. సో మామూలుగా నేను ప్రీవియస్లో అడగాలని కాకుండా ఈరోజు అడుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మామూలుగా నేను అడిగే విధంగానే వస్తాయి అనేది ఏం లేదు. ఒక క్వశ్చన్ అడుగుతాను. అయితే నరేంద్ర మోడీ గారి గురించి ఇప్పుడు హైలైట్ అయింది కదండి ప్రజెంటు. సో రీసెంట్గా ఏ దేశం నుండి నరేంద్ర మోడీ గారు అవార్డును అందుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంతే అండి. ఇలాగే నన్ను నా వీడియోస్ రోజు చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ పెట్టండి. ఓకే అండి, దానికి నేను ఆన్సర్ కూడా చేస్తాను. నాలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రోజు రెగ్యులర్గా ఫ్యూ పాయింట్స్ అలా అయినా చదువుకోండి. కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను చూశాను, చదివి ఎలా చదవాలో నాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఒక టాపిక్ వచ్చిందంటే దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేయండి. కానీ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు పక్కా ఉపయోగపడుతుందండి. నాకు చేసిన విధంగా నేను కొత్తగా ఛానల్ పెట్టేసి చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. పక్కా నవి స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఆన్సర్కు నేను అడిగిన క్వశ్చన్స్ మాత్రం పక్కా ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.